ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మన రాష్ట్ర అధ్యక్షురాలైనటువంటి పురంధేశ్వరి అమ్మ గారి ఆదేశాల మేరకు అంబేద్కర్ గారి 135వ జయంతి సందర్భంగా ఈరోజు మనము ఇక్కడ కాన్స్టిట్యున్సీ మన అంబేద్కర్ గారు ఎంత చక్కగా రాశారు అంటే మనం చూడవచ్చు. ఈరోజు మనము అంటే మన రాజ్యాంగంలోని పుస్తకాలలో చూస్తే అప్పుడు రాసినటువంటి బిఆర్ అంబేద్కర్ గారిది ఈరోజు కూడా అవే అమెండ్మెంట్ అయ్యకుండా పోతున్నాయంటే ఎంత అంటే చక్కగా అవి ఇంప్లిమెంట్ చేశారంటే అంత చక్కగా ఇంప్లిమెంట్ చేశారు. ఆ రోజుల్లో చేసినవి ఈరోజు కూడా ఇంకా ఇంప్లిమెంట్లో ఉన్నాయి. అదే విధంగా ఆయనను స్మరిస్తూ వాళ్ళు చేసినటువంటి పనులని మనము అదే గాడిలో తీసుకొని వచ్చి పెట్టి అదే విధంగా నడిపిస్తున్నాము. అదే కాకుండా కాన్స్టిట్యున్సీని అంటే వివిధ రూపాల్లో మనము దాన్ని వివిధ రూపాల్లో చూపిస్తారన్నమాట. దాంట్లో ఒకటి ఏంటంటే బలహీన వర్గాల గురించి వాళ్ళకి అంటే ఒక జనరేషన్ కాకుండా నెక్స్ట్ జనరేషన్ కూడా ఆ రోజుల్లో ఎంతో బాధపడుతున్నారు వాళ్ళు. ఆ బాధపడే విధానాన్ని చూసి ఆయన ఇలా ఉండకూడదు, మన కాన్స్టిట్యూషను అంటే మన కాన్స్టిట్యూషన్లో వీళ్ళు అణగారిన వర్గాలు చాలా ఇబ్బందులు పడుతున్నారు, వాళ్ళకి మనం ఒక మంచి కాన్స్టిట్యూషన్ రాయాలి, రేపు పొద్దున వాళ్ళు కూడా అంటే అందరిలోనూ ఒక గొప్ప వాళ్ళగా ఉండాలని చెప్పి ఒక మంచి ఆర్టికల్స్ని వాళ్ళు ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. దానికే ఈరోజు మనకి బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, ఓసీలు అనేది మనకి వర్గీకరణలు జరిగాయి. ఈరోజు మనకి ఆ వర్గీకరణలో ఆ రోజు చాలా ఇబ్బందులు ఉన్న వాళ్ళు అంటే ఆ రోజు పేదరికంలో ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళకి మంచి ఈరోజు జాబ్స్ కానీ అన్ని అవకాశాలు కానీ కల్పిస్తున్న వ్యక్తి ఎవరున్నారు అంటే అది బిఆర్ అంబేద్కర్ అనే చెప్పడం జరుగుతుంది. ముంబైలో చదివి ఆయన బిఏ పొందారు, తర్వాత కొలంబోలో చదివారు, తర్వాత మనకి లండన్ యూనివర్సిటీలో పొంది పిహెచ్డి కూడా పొందారు. అలాంటి వ్యక్తి మనకి బిఆర్ అంబేద్కర్ గారు. వాళ్ళు రచించిన రాజ్యాంగంలో ఈరోజు మనకి అంటే ఒక కాన్స్టిట్యూషన్ అంటే మనం ఈరోజు నివసించే గృహాలు కానీ ఎలా ఉండాలి, మనము ఎలా అంటే ఎవరెవరు ఎక్కడ ఉండాలి, ఎలా చేసుకోవాలి, ఏమేం చేసుకోవాలి అనే విధంగా ఆయన నీట్గా దాంట్లో వివరించడం జరిగింది. ఇలాంటి వ్యక్తుల వల్ల మనకి అంటే వాళ్ళని ఆ రోజుల్లోనే అప్పుడే మరణిస్తే అక్కడికే వాళ్ళు కాన్స్టిట్యూషన్ కానీ వాళ్ళ జీవిత చరిత్ర కానీ చెప్పినవి కానీ మనం అక్కడికే వదిలేయకుండా వాళ్ళ గురించి మనము ఎప్పటికప్పుడు అంటే ఎంతో కష్టపడి దేశం కోసం ధర్మం కోసం వాళ్ళు నిలబడిన వ్యక్తులు, వాళ్ళ లాంటి వ్యక్తుల్ని ఎప్పటికీ మనం స్మరించుకుంటూ ఉండాలని ఈ జయంతులు కానీ వర్ధంతులు కానీ మనం జరుపుకోవడం జరుగుతుంది. ఇలాంటి వ్యక్తుల గురించి ఎంత చెప్పినా మనకి అంత తక్కువనే. ఇలాంటి వ్యక్తులు ఉండడం వల్ల మనకి ఈ భారతదేశంలో ఎంతో అంటే బలహీన వర్గాలు ఈరోజు చాలా ఆనందంతో ఉన్నారంటే అది కేవలం బిఆర్ అంబేద్కర్ గారి కాన్స్టిట్యూషన్లో ఆయన రాసిన ఆర్టికల్స్ వాళ్ళకి ఈరోజు జాబులు కానీ వాళ్ళకి ఈరోజు మంచి పదవులు కానీ ఉన్నత స్థానాలు కానీ అన్ని పొందుతున్నారంటే కేవలం అది బిఆర్ అంబేద్కర్ గారి కృషి వల్లే అని నేను తెలియజేసుకుంటూ మీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బీజేపీ ఆంధ్రప్రదేశ్ నగరు రాఘవేంద్ర. సెంట్రల్ ఆదేశాల మేరకు అలాగే రాష్ట్ర మా అధ్యక్షురాలు శ్రీమతి పురంధరేశ్వరి గారి ఆదేశాల మేరకు ఇవాళ కర్నూలు జిల్లాలో మండలాల్లో అన్నిట్లోనూ అలాగే బూత్ స్థాయిలో కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 135వ జయంతిని జరుపుకోవడమని మాకు ఆదేశాలు వచ్చాయి. నిన్నటి దినమున ఇక్కడంతా శుభ్రం చేసి చక్కగా ముగ్గులు పెట్టేసి అలంకారం చేసి కలర్స్ వేసి చేయడం జరిగింది. అలాగే ఇవాళ అన్ని చోట్ల కూడా జయంతి ఉత్సవాలని చాలా వేడుకగా చేసుకోవడం జరుగుతుంది. బిఆర్ అంబేద్కర్ గారి ఆశయాల్లో మనం నడవాలి అనుకుంటున్నాం. ఎందుకు అంటే ఆయన బడుగు వర్గాల గురించి, వారి ఉన్నతి గురించి ఎంతో ముందు చూపుగా ఆలోచించి సమాజంలో ప్రతి ఒక్కరూ కూడా ఉన్నతమైన స్థానంలో ఉండాలనే ఆలోచన ఆనాడు దినంలోనే వారి ఆలోచన ఉంది. అంటే వారి గొప్ప ఆలోచనకి
మనమంతా కూడా ఎంతో సంతోషించాల్సిన విషయం. ఎందుకంటే ఇవాళటి సమయంలో ఇప్పుడు మనకు అన్ని అనుకూలాలు ఉన్నాయి. ఎందుకంటే బస్సులు అయితేనేముంది, రోడ్లు అయితేనేముంది, అవకాశాలు, చక్కటి వాతావరణంలో మనం ఇప్పుడు సమాజంలో బాగా డెవలప్ అయిన కంట్రీలో మనం ఇప్పుడు ఉంటున్నాం. కానీ అతను జన్మించిన స్థలం ఎలాంటిది, అతను పెరిగిన వాతావరణం ఎలాంటిది, ఆ వాతావరణంలో ఉంటూ 60 డిగ్రీలు చేసినటువంటి గొప్ప మహనీయుడు. ఆ డిగ్రీలు చేసిందే కాకుండా ఒక మంచి ఆలోచనలు, ఇవాళ మోడీ గారి ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయో ఆ రోజు ఆనాటిన మన బిఆర్ అంబేద్కర్ గారి ఆలోచనలు కూడా సమాజం కొరకే కష్టపడి, సమాజం కొరకే అహర్నిశలు ఆలోచించి, వారి ఆరోగ్యాన్ని కూడా లెక్కపరచకుండా ఎంతో ఉన్నతమైన స్థానంలోకి మన దేశాన్ని తీసుకుపోవాలన్నటువంటి ఆలోచన చేసి ఈరోజు రాజ్యాంగాన్ని సృష్టించి, ఇవాళ ప్రతి అడుగు అడుగున అంబేద్కర్ మాట వినబడని రోజు ఉండదు. ఈరోజు జయంతి ఉత్సవం గురించే మాట్లాడుతున్నాం, కానీ ఏదో ఒక రోజు, ప్రతిరోజు కూడా అంబేద్కర్ గారి విషయం వస్తుంది. ఏదైనా రైట్ టు టాక్, రైట్ టు వాక్, రైట్ టు డూ ద జాబ్ అనే విషయంలో ఇప్పుడు ఆర్టికల్ 21లో ఎలాంటి మనము ఈరోజు నివసించడానికి స్థానం కల్పించిన వ్యక్తి అంటే అంబేద్కర్ గారే. ఇలాంటి ఆలోచనలతో రాసిన రాజ్యాంగాన్ని దినదినం అతన్ని గుర్తు చేసుకునే విధానంలో ఉన్నటువంటి గొప్ప వ్యక్తి. అయితే మనం రోజు జయంతి నడిపించుకుంటున్నాము, అన్ని అతని గురించి స్మరించుకుంటున్నాం. కానీ ప్రతి యూత్ కూడా ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి మేమంతా కూడా అతను ఆలోచన చేసినటువంటి సంస్కరణల గురించి మనం తెలుసుకుంటున్నాము, మాట్లాడుతున్నాం. కానీ ఏ ఒక్కటి అయినా మనం అడాప్ట్ చేసుకొని దాన్ని వృద్ధి చెందాలి. లేదా మీకు కొత్త ఆలోచన ఏదైనా వస్తే సంఘంలో, సమాజంలో ప్రతి ఒక్కరికి వారిని ఉన్నతి కొరకు ఆలోచించే విధానం ఏదైనా ఉంటే మనం కూడా ఆలోచించాలి. ఆయన 100 ఆలోచించింటాడు, 100 కొన్ని బుక్కులు రాశాడు, 60 డిగ్రీలు చేశాడు. ఇంత ఉన్నతి కలిగినటువంటి ఒక వ్యక్తిని మనము అతని అడుగుజాడలో నడచాలని చెప్పి యువతకు కూడా మనం ఒక చిన్న సందేశాన్ని ఇచ్చి వారిలో ఉన్నటువంటి ఒక గుణాన్ని మనం తీసుకొని అలవర్చుకుంటే మంచిదని నా ఆలోచన. మనము చెప్తున్నాం అతన్ని జాడల్లో నడవాలని, ఎంతవరకు ఆలోచిస్తున్నాం అనేది ప్రతి ఒక్కరు మనము మననం చేసుకోవాలి. అట్లాగే ఇట్లాంటి వ్యక్తులు, గొప్ప వ్యక్తులు ఎంతో భారతదేశంలో చాలా మంది ఉన్నారు. వారిని ఏ ఒక్కరినైనా కూడా మనం తీసుకొని నడుచుకోవాలనేది మన పిల్లలకు కూడా మనం చెప్తూ ఉండాలి అనేది. మనం ఏదైనా ఒక కార్యక్రమానికి పోతే, ఒక దగ్గరికి పోతే నాకేంటి, నాకేమొస్తుంది, నేను ₹1 ఎందుకు ఖర్చు పెట్టాలా ఇక్కడ అనే ఆలోచనని పక్కకు పెట్టేసి సమాజం కొరకు మేమేమి ఇచ్చినాం, భారతదేశంలో మనం పుట్టాం, ఒక బిడ్డగా భారతదేశానికి, ఈ సమాజానికి మనం ఏమిచ్చాం అనే ఆలోచన ప్రతి ఒక్కరు చేసి మనం ఆ జాడలో నడిచినప్పుడు మన పిల్లలు, మన నెక్స్ట్ రాబోయే తరం కూడా అదే జాడలో నడుస్తారని చెప్పి కోరుకుంటూ ఇంత అవకాశాన్ని ఇచ్చినటువంటి నా భారతీయ జనతా బిడ్డలందరికీ కూడా నమస్సుమంజులు. ఏ పార్టీకి, కులానికి అతీతంగా ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి ఒక ఉత్సవంగా, పండగగా జరుపుకునేటువంటి రోజు ఇది ఈ సందర్భంగా కర్నూలు జిల్లాలోని కర్నూలు అసెంబ్లీ 1వ మండలం నందు జరిగిన గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా మా భారతీయ జనతా పార్టీ ఆదేశాల మేరకు ఈ జయంతి ఉత్సవాన్ని జరిపించుటకు నియమింపబడినటువంటి 1వ మండలం కన్వీనర్ అయినటువంటి విజయ్ కుమారు, అదేవిధంగా కో కన్వీనర్ అయినటువంటి జయశ్రీ యాదవ్ గారు, అదేవిధంగా మనోహర్ గారు, అదేవిధంగా రాష్ట్ర నాయకులైనటువంటి నగరు రాఘవేంద్ర గారు, మరియు ఓబీసీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అయినటువంటి గీతా మాధురి గారు, అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి నాయకులు రాజకుమార్ గారు, మరియు జిల్లా ప్రధాన కార్యదర్శి అయినటువంటి కోటి యాదవ్ గారు, అదేవిధంగా జిల్లా ఎస్సీ మోర్చా సీనియర్ నాయకులైనటువంటి సూర్యకుమార్ గారు ఈరోజు ఈ 1వ మండలంలో అశోక్ నగర్ లేబర్ కాలనీ నందు అంబేద్కర్ విగ్రహం దగ్గర ఈ ఉత్సవంలో పాల్గొనడము జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాల్సినటువంటి విషయం ఏమంటే, ఉత్సవమును మనము జరుపుకునేటువంటి ఒక పండుగ వాతావరణం. ఎందుకంటే భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత అస్తవ్యస్తంగా అప్పటిదాకా నవాబుల పరిపాలనలో, అదేవిధంగా బ్రిటిష్ పరిపాలనలో ఈ దేశం విచ్ఛిన్నమైనటువంటి పరిస్థితుల్లో ఎంతోమంది మహానుభావులు పోరాడి ఈ దేశానికి స్వతంత్రం తెచ్చుకున్న తర్వాత ఈ దేశానికి ఒక దిశ దశ ఉండే విధంగా ఒక చట్టం అనేది
కావాల్సినటువంటి రూపొందించుకునేటువంటి సందర్భంలో ఈ దేశంలో ఒక దళిత వర్గానికి చెందినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క నైపుణ్యాన్ని, వారికి ఉన్నటువంటి తెలివితేటల్ని ఆ రోజు స్వతంత్ర పోరాట యోధులు అతనుకున్న నైపుణ్యాన్ని గుర్తించి ఈ దేశము ఇక మీదట ఏ విధంగా నడుచుకోవాలి, ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనేటువంటి ఉద్దేశంతో ఒక చట్టము తయారు చేయాలి, ఈ దేశానికి ఒక రాజ్యాంగం కావాలి అనేటువంటి సదుద్దేశంతో దీనికి సరైన నైపుణ్యుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అనేటువంటి ఉద్దేశంతో వారికి ఈ బాధ్యతని అప్పచెప్పడం జరిగింది. వారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కూడా ఈ స్వతంత్ర పోరాట యోధులు ఎవరైతే ఉన్నారో వారు ఇచ్చినటువంటి బాధ్యతను ఏ విధంగా కూడా వారికి మచ్చ రాకోకుండా అన్ని వర్గాల వారికి, అన్ని మతాల వారికి, అన్ని ప్రాంతాల వారికి సమానమైనటువంటి సమానత్వం తీసుకురావడం కోసము అందరికీ ఈ రాజ్యాంగం యొక్క భారతదేశం యొక్క ఫలాలు అందించడం కోసము ఒక రాజ్యాంగాన్ని నిర్మించడం రూపొందించడం అనేటువంటి బాధ్యత తీసుకొని దాన్ని దిగ్విజయంగా మనకు భారత రాజ్యాంగాన్ని రూపొందించడం అనేది జరిగింది. సో ఆ భారత రాజ్యాంగం రూపొందించినటువంటి భారత రాజ్యాంగం అనుకరణంగానే ఈరోజు భారతదేశము ప్రపంచంలోనే దృఢమైన రాజ్యాంగాన్ని కలిగి ప్రపంచంలో ఏ దేశంలో లేని విధంగా ఈరోజు భారతదేశంలో మాత్రమే ఒక సామాన్యుడు ఈ దేశాన్ని పరిపాలించడానికి, ఈ దేశానికి రాజయ్యే విధంగా అలాంటి రాజ్యాంగాన్ని రూపొందించిన విషయాన్ని మనం గుర్తు చేసుకుంటూ ఇప్పుడు ఈరోజు ఆయన్ని స్మరించుకుంటూ ఈ ఉత్సవం జరుపుకోవడం జరుగుతూ ఉంది. నా పేరు లోకేశ్వరయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి. ఈ అవకాశం ఇచ్చినటువంటి నా తోటి కార్యకర్తలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. గతంలో మనకి రాజుల కాలం ఉండేది. ఆ రాజుల కాలంలో ఒక రాజు ఒక సామాన్యుడు తప్పు చేయకపోయినా కానీ వాడు తప్పు చేసినాడు అని చెప్తే శిక్షింపజేసేవాళ్ళు అప్పట్లో. కానీ మనకి ఇండిపెండెన్స్ డే వచ్చిన తర్వాత మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ తప్పు ఒప్పుల గురించి ఒక రాజుల అధికారం ఉండకుండా ఒక ధనికుడికి ఒక పేద వారికి అందరికీ సమానమైన న్యాయం జరగాలని ఒక రాజ్యాంగం సృష్టించి ఆయన మన ఇండియాలో నెలకొల్పడం జరిగింది. ఇదే రాజ్యాంగాన్ని మన ఇతర దేశస్తులు కూడా ఈయనకి ఆదర్శంగా తీసుకొని కొన్ని చోట్ల కూడా పరిపాలన చేస్తున్నారు. ఆయన ఆర్టికల్స్ని కానీ కొన్ని విధాల మంచులు. విజయ్ కుమార్ నా పేరు, ఓబీసీ సిటీ ప్రెసిడెంట్ని, సిటీ 1 దీనికి కన్వీనర్ని.